వేలమండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం 3 పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం ముందుకొస్తుందోనన్న భయం నెలకొంది. ఈ కేంద్రానికి జిల్లా కలెక్టర్ ఇటీవల సందర్శించి వెంటనే మార్చాలని మండల అధికారులకు ఆదేశాలు సైతం ఇచ్చారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు కేంద్రం టీచర్స్ కలిసి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎంఆర్ఓ సవాయింగ్ సింగ్ సానుకూలంగా స్పందించి అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వెంటనే సెంటర్ను మార్చాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అంగన్వాడీ టీచరు బిల్డింగ్ శిథిలావస్థకి వచ్చిందని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ అంగన్వాడీ బిల్డింగ్కి చూడడం జరిగింది. కానీ బిల్డింగ్ చాలా కూలిపోయే స్థితిలో ఉంది. దానివల్ల పిల్లలకి రేపటి నుంచి కొత్తగా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాంట్లో షిఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది అంగన్వాడీ మేడంకి. అదేవిధంగా రేపు ఎంఈఓ సార్తో కూడా మాట్లాడి ఆ కొత్త బిల్డింగ్ అరేంజ్ చేస్తాం. గతంలో కూడా అరేంజ్ చేస్తాం. అదేమో కలెక్టర్ సార్ కూడా ఆదేశాల ప్రకారం మన కలెక్టర్ సార్ కూడా విజిట్ చేయడం జరిగింది. సార్ ఆదేశానుసారం కూడా కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అయింది అంగన్వాడీ స్కూలు. ఆ బిల్డింగ్లో రేపు ఎంఈఓ సార్తో మాట్లాడి పిల్లలందరికీ కూడా అక్కడ